సూర్యాపేట జిల్లా తుంగతుర్తి 100 పడకల హాస్పిటల్ ఎప్పుడు పూర్తవుతుందని ఆశగా ఎదురు చూస్తున్నారు. బీఆర్ఎస్ ఆర్భాటంగా నిర్మాణ పనులు ప్రారంభించింది. నిధులు విడుదల చేయకపోవడంతో మొండి గోడలు దర్శనమిస్తున్నాయి. చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్ పనులు నిలిపివేశాడు. 35 కోట్ల వ్యయంతో పాత హాస్పిటల్ కూల్చి కొత్త భవనాలకు శ్రీకారం చుట్టారు. దీంతో పాత హాస్పిటల్ ఓపీ సేవలకే పరిమితమైంది. భవనాలు ఎప్పుడు పూర్తి చేస్తారా అని రోగులు ఆశగా ఎదురు చూస్తున్నారు. తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో గత కేసీఆర్ ప్రభుత్వం 44 కోట్ల రూపాయలతో 100 పడకల ఆసుపత్రిని మంజూరు చేయడం, అప్పటి శాసనసభ్యులు కాదర్ కిషోర్ కుమార్ చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమాలు పూర్తి చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత రాష్ట్రంలో ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ గెలిచినటువంటి స్థానిక శాసనసభ్యులు సామేల్ గారు పనుల ప్రారంభం చేయడం జరిగింది. చేసినటువంటి హాస్పిటల్ యొక్క పని మధ్యలోనే ఆపేసి ఇప్పుడు గత నెల రోజులుగా పనులు జరగకుండా ఆపేయడం జరిగింది. కాంట్రాక్టర్ను విచారించగా నేను చేసిన పనికి నిధులు రాలేదు, అందువల్ల నేను ఆపేశాను, నిధులు విడుదల చేసి నాకు బిల్లులు ఇస్తే నేను పనులు మళ్ళీ తిరిగి ప్రారంభిస్తానని అంటున్నాడు. గౌరవ శాసనసభ్యులు చొరవ చేసి కాంట్రాక్టర్లకు నిధులు విడుదల చేయించి ఈ ప్రాంత ప్రజలకు ప్రభుత్వ వైద్యం అందే విధంగా చర్యలు చేపట్టి ఈ 100 పడకల ఆసుపత్రిని పూర్తి నిర్మాణం చేయించే విధంగా సహకరించాలని కోరుకుంటూ సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలోని 100 పడకల హాస్పిటల్ నిర్మించాలని తుంగతుర్తి ప్రజల దశాబ్దాల కళను మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కాదర్ కిషోర్ కుమార్ గారి ఆధ్వర్యంలో తుంగతుర్తి నియోజకవర్గానికి 100 పడకల హాస్పిటల్ మంజూరు చేయడం జరిగింది. ఎన్నికల ముందే ఈ యొక్క హాస్పిటల్కు శంకుస్థాపన చేసి 35 కోట్ల రూపాయలు నిధులను మంజూరు చేయడం జరిగింది. అయితే గవర్నమెంట్ మారిన తర్వాత, కొత్త కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తుంగతుర్తి నియోజకవర్గానికి శాసనసభ్యులుగా ఎన్నుకోబడిన సామేల్ గారు అడావుడిన భూమి పూజ కార్యక్రమం నిర్వహించి పట్టార్థంగా ఈ యొక్క 100 పడకల హాస్పిటల్ నిర్మాణాన్ని వదిలేయడం జరిగింది. కాంట్రాక్టర్ను అడిగితే నిధులు లేవు అని చెప్పి 3 కోట్ల రూపాయలు దీనికి వెచ్చించినాం, బిల్లులు రావట్లేదు, మేము కట్టట్లేదు అని చెప్పి వదిలేయడం జరిగింది. ఇది తుంగతుర్తిలోని 100 పడకల హాస్పిటల్ గత 2 నెలలుగా కొద్దిగా నిర్మాణం చేపట్టి దీన్ని అర్ధాంతరంగా ఆపేయడం జరిగింది. 2 ఎమ్మెల్యేలు, గత మాజీ శాసనసభ్యులు, ప్రస్తుత శాసనసభ్యులు ఇద్దరు శంకుస్థాపన చేసినటువంటి ఈ హాస్పిటల్ ఎన్నో పోరాటాల ద్వారా ఏర్పడినటువంటి ఈ తుంగతుర్తి 100 పడకల హాస్పిటల్ను అర్ధాంతరంగా వదిలేయడం అనేది అన్యాయం. ఈ హాస్పిటల్ను వెంటనే నిర్మాణం చేపట్టి డాక్టర్లను నియమించి ఈ ప్రాంతం ఇక్కడ తుంగతుర్తి యాక్చువల్గా సిఎస్సి కమ్యూనిటీ హెల్త్ సెంటర్గా ఉండే ఇది ఇప్పుడు ఏరియా హాస్పిటల్ 100 పడకల ఆసుపత్రిగా ఆల్రెడీ వచ్చేసింది జీవో. దానికి సంబంధించిన బిల్డింగ్ మాత్రం ఇంకా అసంపూర్తిగా ఉంది. ఇప్పుడు ఓన్లీ పిల్లర్ స్టేజ్లో ఉంది. దానికి సంబంధించిన వర్క్ అయితే ప్రజెంట్ జరగట్లేదు. సంబంధిత కాంట్రాక్టర్ని అడిగితే మాత్రం ఇంకా బిల్స్ పైనుంచి ఇంకా అప్రూవల్ రాలేదు, త్వరలో అది పూర్తి చేస్తారని అనుకుంటున్నా. కాకపోతే ఉన్న బిల్డింగ్ మాత్రం ఇప్పుడున్న శిథిలావస్థలో ఉంది. చాలా మందికి సైడ్ గోడలన్నీ తీసేసే వరకు ఆ గోడ మాత్రం ఇప్పుడు ప్రజెంట్ ప్రస్తుతానికి తాత్కాలికంగా పూర్తి చేశారు. ఇంకోటి ఇక్కడ ఉన్న స్టాఫ్ మాత్రం డాక్టర్లు యాక్చువల్గా సిస్టర్స్ క్యాడర్ స్ట్రెంత్ మాత్రం వచ్చేసింది, కానీ డాక్టర్స్ క్యాడర్ స్ట్రెంత్ రాలేదు. ప్రస్తుతానికి నేను హుజూర్నగర్ నుంచి ఇక్కడికి డిప్రెషన్ మీద వచ్చాను. నాతో పాటు ఇంకా జీడిఎం మేడం గారు వచ్చారు. పూర్తి స్థాయిలో మాత్రం డాక్టర్స్ ఇక్కడ లేదు. స్టాఫ్ నర్సులు మాత్రం రిక్రూట్మెంట్ అయ్యింది. రీసెంట్గా జరిగిన రిక్రూట్మెంట్లో 26 మెంబర్స్ స్టాఫ్ నర్సులు వచ్చారు. వాళ్ళకి మాత్రం ఉంది, కానీ డాక్టర్స్ మాత్రం పూర్తి స్థాయిలో మాత్రం లేదు. ఇక్కడ యాక్చువల్గా ఇంతకుముందు ఉన్న ఇంకో డాక్టర్ మాత్రం డిప్రెషన్ మీద హుజూర్నగర్కు మళ్ళీ పంపించడం జరిగింది. ఉన్న 2 డాక్టర్లమే ఇక్కడ ఉన్న సర్వీసెస్ ఇస్తున్నాము. దానివల్ల ఏమైతుందంటే రాత్రి నైట్ డ్యూటీలు ఇంతకుముందు ఉన్న 3 డాక్టర్లము యాక్చువల్గా 6 months వరకు డ్యూటీస్ చేస్తూ ఉన్నాము. ఈ 2 days బ్యాక్ రిలీవ్ చేయడం వల్ల కొద్దిగా నైట్ డ్యూటీలో కూడా ఇబ్బంది అవుతుంది. దీన్ని కొద్దిగా ఉన్నతాధికారులకు ఆల్రెడీ నివేదించాము. దాని మీద ఏమైనా చర్య తీసుకుంటారేమో. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా